నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. విజయసాయి రెడ్డి ఈయనకి ఈ మాటకి పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీలో గతంలో నెంబర్ 2గా ఉండి జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్నీ తానై ఉండి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉండి మరి ఆ పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూసేవారు. తర్వాత కాలక్రమేణా మరి వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మరి ఒక రకంగా కనుమరుగైందని చెప్పను, కానీ తక్కువ స్థాయిలో ఉండిపోవడం, కేవలం 11 అంటే 11కే పరిమితం అయిపోవడంతో విజయసాయిరెడ్డి కూడా ఉన్నట్టుండి వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేశారు. మరి సామాన్యంగా జనాలైతే అంతకు ఏపీ ప్రజలైతే హలో ఏపీ బై బై వైసీపీ అన్నట్టయితే బై బై అయితే చెప్పారు. కానీ మరి విజయసాయిరెడ్డి ఇంత తొందరగా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్తారని వైసీపీ శ్రేణుల్లో ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఎవరు ఊహించినవే రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. అనుకున్నారా ఎవరైనా గతంలో 2019లో వైసీపీకి 150 సీట్లు వస్తాయని? మరి 150 సీట్లు వచ్చిన వైసీపీ 175కి 175 అని అంటే మరి ఏంట్రా బాబు అనుకున్న టైంలో ఒకేసారి 11కి తీసుకొచ్చి పెట్టారు. మరి ప్రజలు అలాంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం అలాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ప్రజల నాడి ఏంటనేది ఎవరికీ తెలియని పరిస్థితి. ఓకే, ఇక పాయింట్కి వస్తే మరి విజయసాయిరెడ్డి మరి ఉన్నట్టుండి తాను రాజకీయాల్లోకి ఇక పెద్దగా రానని ఒక మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పి అప్పట్లో మరి బాయ్ బాయ్ చెప్పేశారు వైసీపీకి. అనతి కాలంలోనే కొంతకాలం మళ్ళీ తను మనసు మార్చుకుని మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే నేను వస్తాను, నా ఉపయోగం ఉంటే అప్పటి వరకు నేను వ్యవసాయం చేసుకుంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను అంటూనే నా అవసరం ప్రజలకు ఉంటే కంపల్సరీ వస్తానన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి నేనేదో బీజేపీలో జాయిన్ అయిపోతున్నానని, చంద్రబాబుతో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్తో మరి అని అక్కడ పాజ్ ఇచ్చి ఆగి ఆ మాటకు వస్తే నేను పవన్ కళ్యాణ్ని ఇంతవరకు వ్యక్తిగతంగా ఏమీ అనలేదు, అనబోను అని ఒక రకంగా ఆయన చెప్పారు. ఆయన అంతకుముందు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని ఏమన్నారో, ఏ రకంగా ట్వీట్లతో ఆయన మీద విరుచుకుపట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, జనసేనానికి కూడా తెలుసు. అయితే ఇది ఇలా ఉంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మరి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీకైనా, ఏ సంప్రదాయ పార్టీకైనా, ఏ ప్రజల్లోంచి వచ్చిన పార్టీకైనా రాజకీయ పార్టీ మనుగడ సాధించాలి అంటే మరి ఆ రకంగా ముందుకు వెళుతుంది, అది మనకు తెలుసు. ఇక టాపిక్లోకి వస్తే ఈ యొక్క జనసేనకి ఈయన రావడానికి వస్తున్నారని పుకార్లు ఊపందుకుంటాకి పుకార్లు అవ్వచ్చు, దానిలో నిజముండొచ్చు. ఊపందుకుంటాకి కారణం ప్రధానంగా జనసేన పార్టీ నుంచి ఎటువంటి స్పందన, విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాత మేము ఆయన్ని తీసుకోబోమో అని అట్లాంటి హైకమాండ్ నుంచి ఎటువంటి మాటలు లేవు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన చెప్పారు, దాన్ని అక్కడ వదిలేశారు. అయితే జనసేనకు సంబంధించి తంగెళ్ళ ఉదయభాస్కర్ కావచ్చు, లేదంటే మరి మచిలీపట్నం నుంచి వల్లభనేని కావచ్చు, ఎవరైనా వాళ్ళిద్దరూ కూడా ఎంపీలుగా అయితే ఉన్నారు. కానీ వ్యవహారాల ఇన్ఛార్జ్ చూసేవాళ్ళు ఢిల్లీలో మరి ఎవరు లేకపోవడం అనేది జనసేనకు తెలుసు. మరి జనసేనకు వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటే ఢిల్లీలోని పెద్దలని లేదా ఇక్కడ పార్టీని కనెక్ట్ చేయటానికి ఏదన్నా ఉంటే బాగుంటుంది అన్న విషయంగా మరి విజయసాయిరెడ్డిని తీసుకుంటారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో నిజంగా జనసేనాని విజయసాయిరెడ్డిని తీసుకుంటారా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. నా వరకు అయితే వ్యక్తిగతంగా అసలు ఇదంతా జరిగే పని కాదు అని నేనైతే చాలా బలంగా విశ్వసిస్తున్నాను, బలంగా చెప్పగలను. కానీ అదే సమయంలో మరి రాజకీయ విశ్లేషకులు మాత్రం బాబు నీకేం తెలవదు లక్ష్మీనాగు, నువ్వు చాలా చిన్నోడు, ఇలాంటి ఎప్పుడు కూడా జరగవు అనడానికి లేదు. 100% ఇది అని చెప్పడానికి ఉండదు. రాజకీయంలో ఎప్పుడు ఎలాగైనా జరుగుతుంది. మరి ఒక ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టడానికి ఒక మరి సమర్థుడైన నాయకుడు కావాలి కాబట్టి జనసేనలో చేరొచ్చు అంటే నేను ఒకటైతే ప్రశ్నిస్తున్నా, జనసేనని ఎందుకు ఎంచుకోవాలి? మీకు వైసీపీ నుంచి మీరు బాయ్ బాయ్ చెప్తే, నిజంగా బాయ్ బాయ్ చెప్తే వైసీపీ నుంచి మీరు జనసేనని ఎందుకు ఎంచుకుంటారు? బీజేపీని ఎంచుకోవచ్చు. ఆ మాటకు వస్తే నిజంగానే టీడీపీ అంటే ఖాళీ లేదనుకోండి, రకరకాల ఇంకా ఏదైనా చేయొచ్చు ఆయన. కానీ జనసేనని ఎందుకోవచ్చు? ఇంకొకటి, ఇప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడుగానే ఉన్నారు. పొల్లెత్తే మాట కూడా జగన్మోహన్ రెడ్డిని అనని పరిస్థితి. మరోవైపు చూస్తే మీరు చూడొచ్చు ఫ్రేమ్లో, ఒకవైపు జగను, ఒకవైపు పవను, తూర్పు పడమర.
ఉప్పు నిప్పు ఇలా ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషను. ఇలాంటి కాంబినేషన్లో విజయసాయిరెడ్డి వైసీపీ క్యాంప్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి భావాలను కానీ ఆయన యొక్క ఏ రకంగా ఆయన యొక్క మనస్తత్వాన్ని కానీ ఏం అనకుండా ఉంటూనే తాను వ్యక్తిగతంగా తప్పుకున్న వైసీపీని తీసుకొచ్చి వైసీపీలో ఉన్న మరి విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి జనసేనాని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడా అంటే ఇది మరి శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనుకున్నప్పటికీ కూడా మరి ఎక్కడో తంతంది సీనా అన్నట్టుగా మరి విజయసాయిరెడ్డి జనసేనలోకి వస్తున్నాడంటే నా వ్యక్తిగతంగా నేనైతే దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. మరి విజయసాయిరెడ్డి మాత్రం జనసేనలోకి వస్తున్నారంటానికి ఇంకొక పుకార్లకి ఇంకా కారణం ఏంటంటే ఇలాంటి ట్వీట్లు. మరి విజయసాయిరెడ్డి గారు మరి ఏపీలో ఉన్న ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ పోరాడుతున్న తీరు కానీ ఆయన యొక్క చేస్తున్న సేవలను కొనియాడుతూ మరి పవన్ కళ్యాణ్ వైపు పొగుడుతూ ఉండడం ఒకటి. నెక్స్ట్ కూటమి ప్రభుత్వంని ఇప్పుడు వరకు కూడా మరి ఒక్క మాట కూడా అనకపోవడం, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి అమరనాథ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా అడపదడప కామెంట్లు చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన, కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, ఎవరి మీద అయినా కూడా కామెంట్లు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఈయన ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఆయన జాగ్రత్తగా మరి ఏం అనకుండా అయితే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి రావడం కష్టమని భావించారా, లేదంటే వీళ్ళందరూ ఈ రకంగా ఉన్నప్పుడు నేను కొంచెం సేఫ్గా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే పక్కకి వెళ్ళిపోయారా, కారణాలు ఏమైనా కావచ్చు కాక కానీ ఈయన ఈ రోజున ప్రేమాప్యాయతలు కురిపిస్తూ ట్వీట్లు అయితే పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడైతే చేశారో దీనికి రకరకాల ఊహాగానాలు, అసలే రకరకాల సోషల్ మీడియాలో ఊహాగానాలు కానీ వడ్డించటాలు కానీ రకరకాలుగా వస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి మూలం నుంచి గనక చూసుకుంటే విజయసాయిరెడ్డి జనసేనలోకి రావడం అనేది జనసేన కార్యకర్తలకి ఇష్టం లేదు, జనసేన నాయకులకి ఇష్టం లేదనే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. అఫ్కోర్స్ జనసేన నాయకులకి కార్యకర్తలకి ఇష్టం లేని పనులు జనసేన అధినేత మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తారు, కాబట్టి ఆయన చెయ్యరు అని చెప్పి మెజారిటీ% జనసేన నాయకులు అయితే అనుకుంటున్నారు. ఇక మనం కూడా ఒకసారి విశ్లేషణలో చూసుకుంటే అనేక మీడియా ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియా ఛానల్స్లో కావచ్చు, కేవలం అక్కడ ఢిల్లీలో ఉన్న వ్యవహారాల ఈ ఇన్ఛార్జ్గా చూసుకుంటాకి జనసేన అధినేతకి ఎవరు లేరు, జనసేన పార్టీకి అన్న ఒక కారణంతో జనసేనకు వస్తున్నారు అని అనడం తప్పితే జనసేనకి ఏదో ఒక బ్యాడ్ని ఆపాదించాలంటాం తప్పితే ఇందులో ఏమాత్రం కూడా సందేహంగా ఇది జరగదు అని నేను వ్యక్తిగతంగా అయితే ఘంటాపదంగా అయితే చెప్పగలను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తను రాజకీయంగా తీసుకున్నప్పటికీ కూడా పక్కాగా మనస్తత్వాలను బట్టి ఆయన తన పార్టీలో చేర్పించుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మనకు